అఖిల భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం ఏంది రాబోయ్? అరే పొద్దున చిందలకు వచ్చిరా నడురి నడురి. భర్త కావాలన్నా భార్య, న్యాయం మీరే చెప్పాలి. ఈ బిడ్డకు తండ్రిని ఇవ్వాలి. ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్. అక్క ఎవరక్క మీరంతా? ఏం కావాలి? చందాలు కావాలన్నా? న్యాయం కావాలి. న్యాయం అంటే ఏందాక? టూ మచ్ అక్క. ఇప్పుడే పంపించానక్క దాయడానికి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క. ఏమైందిరా? ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి? లేవండి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటి? ఈ గొడవ ఏంటి? లే లే. ఏయ్ చెప్తుంది మీకేనే. నడవండి నడవండి. ఏమన్నా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్లలో చూసుకోవాలి కానీ రోడ్డు మీద గొడవలేంటి? పదండి లోపలికి పదండి. అందరు రండి. ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్, we want justice, we want justice. ప్రేమ్ కుమార్ రక్షించాలి, ప్రేమ్ కుమార్ రక్షించాలి. ఈ జనం ఏంటి? ఈ గోల్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం ప్రేమ్ కుమార్ చేసిందంత చేసి ఏం ఎరుక నంగనచ్చలో చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్నపిల్లని పట్టుకుని ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి నేనే చేశానంటావా? సిగ్గు లేకుండా. అపో బిడ్డేంటి నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి సార్, ఏంటి? మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు, వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్ మెడికల్ టెస్టులు చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్ I'm Ling, Dr. Aling. Who's the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Aha. ఏం కలరా? Same color. Huh? Eyes, please. Open. Same eyes. Same lips. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que He's me a quita boy. mi bombón. Don't worry. నీకు చెక్ చేయలే. ఇన్స్పెక్టర్, ఆ, కళ్ళు, కలరు, పెదాలు, మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. నేను ఒప్పుకోను. ఒప్పుకోపోతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. చెయ్యి. ఇలాగి ఎడికానా? యూరిన్ టెస్ట్ రా. ఎక్కడ తెచ్చారా? ఏమైపోయారా?
హాయ్ ప్రేమ్. చేతికి దొరికిన విట్నెస్ ని చంపకుండా దానికి ఫుడ్ బెడ్ అరేంజ్ చేశావు. అదేమన్నా నీ చుట్టమా? DNA టెస్ట్ లో నువ్వు మగాడివని తేలిందా, చాకోవని తేలిందా? ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి వెళ్ళినంత సులువుగా ఆ ఫైల్ నా చేతిలోంచి వెళ్ళిందనుకో. నేను చెప్పేది వింటున్నావా ప్రేమ్? నేను మాట్లాడుతుంది నీతోనే. అయిపోయిందా? ఇంకా నేను మాట్లాడచ్చా? ఇప్పుడు నేను చెప్పేది ఎనరా. నేనే ఆ అమ్మాయితో వీడియో తీయించానని, నేనే ఆ వీడియోని కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నానని, నేనే స్వయంగా ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి బయటికి పంపించానని రేపు కోర్టులో ఆ అమ్మాయితోనే సాక్ష్యం చెప్పిస్తా. చాలా ఇంకేమైనా కావాలా? నేను జైలు లోపలున్నానని నాటకాలు ఆడుతున్నావా? లేదురా, డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. అయినా నువ్వు బయట మాత్రం ఏం బీగుతావురా? ఏయ్! ఇంతకంటే పెద్ద పెద్ద కేసుల్ని నా సర్వీసులో ఎంట్రుక ముక్క కింద కొట్టేశాను రా నా బచ్చాగా. నువ్వెంత, నీ కేసు ఎంత, నీ ఫైల్ ఎంత? ఓ పని చేయరా, నువ్వు ఆ ఫైల్ని బాగా మడిసి నీకు ఎక్కడ సుఖంగా ఉంటుంది అనుకుంటావో అక్కడ దాచుకో. గుడ్ బై. అర్థమైంది కదా? అది అన్నా, బీహార్ నుంచి వచ్చిన ప్రొఫెషనల్ కిల్లర్స్. ఎవరిని చంపాలో తెలుసు కదా? తెలుసన్నా. అమౌంట్ ఇచ్చి పంపించి. చలో. తెలుసు అన్నా. ఆ బీహార్ గాళ్ళు ఇద్దరు దుబాయ్ గాడిని వేసేయి గాని మీరిద్దరు ఆ బీహార్ గాళ్ళు ఇద్దరిని వేసేయండి రా. అలాగే అన్నా. ఏమైందిరా? అన్న, ఆ దుబాయ్ వాళ్ళని బీహార్ వాళ్ళు ఇద్దరు చంపుతారు, ఆ బీహార్ వాళ్ళు ఇద్దరిని మేం చంపుతాం. మరి మమ్మల్ని ఎవరు చంపుతారా? రాధా గారు, అటు ఇటు ఇలా రోడ్ల మీద తిప్పకపోతే చార్మినార్ లో దాయచ్చుగా. ఒక్కడు సినిమా తర్వాత అందరూ ఫస్ట్ అక్కడే వెతుకుతున్నారు కృష్ణ గారు. అయ్యో, పోలీసులండి. ఇదిగోండి, హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే ఫైన్ వేస్తారు. బా, మీదే నక్సలైట్ ఫేస్, మీరు పెట్టుకోండి. మర్చిపోయాను, నేను పెద్ద నక్సలైట్ కదూ. హలో, కంట్రోల్ రూమ్. హెల్మెట్ తీ. బాబు, మీరు కమిషనర్ గారు అబ్బాయి కదా? అవును సార్. ఆ నక్సలైట్ అమ్మాయి దొరికిందంట. అరెస్ట్ చేశారా? ఆ అమ్మాయితో పాటు మీ అబ్బాయి కూడా ఉన్నాడంట సార్. అరెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఎస్ సార్. కమిషనర్ గారు కొడుకు, డోంట్ షూట్. రాధగారు, ఎవరు వీళ్ళంతా? బాయ్స్ అంతా నా ఫ్రెండ్స్, గర్ల్స్ అంతా నా ఫ్యాన్స్. ఓహో, what?
చేశారు సార్? అందగత్తెతో అంతే అంతే చేయమంది నా ప్రాయం అంత చూడక ఉంటే ఊరుకోదు నా హృదయం